నమస్కారం. ఈరోజు మనం ఒక వివాదాస్పద సరిహద్దు ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక యూట్యూబ్ కామెంటరీ ఈ ప్రాంతం గురించి కొన్ని సంచలనాత్మక వాదనలు చేసింది. ఇంతకీ ఏంటా వాదనలు? అసలు కథేంటి? చూద్దాం రండి. సో ఆ వీడియోలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్న షాక్స్గామ్ వ్యాలీలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత సైన్యం ఆక్రమించుకుందని చెప్పడం. ఇది నిజంగా చాలా పెద్ద క్లెయిమ్. అయితే ఇక్కడే ఓ విషయం మనం గమనించాలి. ఇదింకా డెవలప్ అవుతున్న స్టోరీ అని, దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని ఆ సోర్సే చెబుతోంది. అంతేకాదు, ఇలాంటిదేమీ జరగలేదని చైనా కూడా అధికారికంగా ఖండించినట్టు అందులో పేర్కొన్నారు. ఈ వాదనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. అసలు ఈ షాక్స్గామ్ లోయ వివాదం ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఈ వివాదం ఎలా మొదలైందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఇండియా, చైనా మధ్య నేరుగా వచ్చిన గొడవ కాదు. దీని మూలాలు పాకిస్తాన్, చైనా మధ్య జరిగిన ఒక సరిహద్దు ఒప్పందంలో ఉన్నాయి. ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. 1963లో పాకిస్తాన్ ఈ లోయను చైనాకు ఇచ్చేసింది. వెంటనే ఇండియా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు తమది కాని భూమిని పాకిస్తాన్ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించింది. ఆ యూట్యూబ్ వ్యాఖ్యాత కూడా ఇదే అడుగుతున్నారు, ఎవరి సొమ్మని ఎవరికి దానం చేస్తున్నారు అని. ఆ సోర్స్ ప్రకారం ఈ వివాదం కేవలం భూమికి సంబంధించింది మాత్రమే కాదు, చాలా ఎమోషనల్ అండ్ కల్చరల్ యాంగిల్ కూడా ఉంది. ఉదాహరణకి, హిందువుల పవిత్ర స్థలమైన కైలాస మానస సరోవరానికి వెళ్లడానికి చైనా పర్మిషన్ తీసుకోవాల్సి రావడం ఎంతవరకు సమంజసం అని ఆ వ్యాఖ్యాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆ యూట్యూబ్ కామెంటరీ పాత నాయకత్వం మీద కూడా కొన్ని సీరియస్ విమర్శలు చేసింది. 1962 యుద్ధంలో ఓటమికి, సైనిక వైఫల్యాల కన్నా ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలే కారణమని ఆరోపిస్తోంది. సరే, అంతా బాగానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఈ వాదనలన్నీ ఇప్పుడే ఎందుకు బయటకొస్తున్నాయి? దీనికి సమాధానం ప్రస్తుత జియోపొలిటికల్ సిచ్యువేషన్లోనే ఉందని ఆ సోర్స్ వాదిస్తోంది. ఈ స్లైడ్లో ఉన్నదే ఆ సోర్స్ యొక్క కోర్ ఆర్గ్యుమెంట్. వాళ్ల ప్రకారం చైనా ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. వాళ్ల లీడర్ పాపులారిటీ పడిపోతోంది. మరోవైపు ఇండియా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అందుకే ఇది ఇండియాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని వాళ్లంటున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఈ వ్యాఖ్యానం వాళ్లనసలు లెక్కలోకే తీసుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకునేంత సైనిక శక్తి కానీ, ఆర్థిక శక్తి కానీ లేదని, అది ఒక ఫెయిల్డ్ కంట్రీ అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు చూడండి, ఈ గొడవ కేవలం ఈ రెండు దేశాల మధ్యే అనుకుంటే పొరపాటే. ఇది ఒక పెద్ద గ్లోబల్ చెస్ గేమ్ లాంటిది అని ఆ సోర్స్ వివరిస్తోంది. ఇందులో చాలా పెద్ద శక్తుల పాత్ర ఉంది. ఆ సోర్స్ చెప్పే థీరీ ప్రకారం అమెరికా ఎప్పుడూ ఒకరిపై ఒకరిని నిలబెట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ని కట్టడి చేయడానికి చైనాని పైకి లేపింది. ఇప్పుడు అదే చైనాని కంట్రోల్ చేయడానికి ఇండియాని ప్రోత్సహిస్తోంది. మధ్యలో ఇండియాను చెక్లో పెట్టడానికి పాకిస్తాన్కు ఆయుధాలిస్తోంది. ఇదంతా వాళ్ల ప్లాన్ అని ఆ వీడియో వాదన. ఈ అనాలిసిస్ అంతా బేస్ చేసుకుని ఆ వ్యాఖ్యానం ఒక సూటి ప్రశ్న వేస్తోంది. అదేంటంటే, ఒకవేళ చైనా తైవాన్తో యుద్ధానికి దిగితే, అదే టైంలో ఇండియా అక్సాయ్ చిన్ వైపు వెళ్తే చైనా ఆపగలదా? రెండు వైపులా యుద్ధం చేసేంత శక్తి చైనాకు లేదని ఆ సోర్స్ తేల్చేస్తోంది. ఈ రాజకీయ విశ్లేషణ ఆధారంగా ఆ సోర్స్ భవిష్యత్తు గురించి ఒక రాడికల్ ఐడియాని ప్రపోజ్ చేస్తోంది. ఇది కేవలం సరిహద్దు మార్పుల గురించి కాదు, మొత్తం రీజియన్లో ఎకనామిక్ రూట్స్, పొత్తుల గురించి కూడా. మొదటగా వాళ్లేమంటున్నారంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపాక్ అదొక ఫెయిల్డ్ ప్రాజెక్ట్. దానివల్ల ఇప్పుడు ఒక కొత్త ఆల్టర్నేటివ్ కోసం దారి ఏర్పడుతోందని వాదిస్తున్నారు. దానికి బదులుగా వాళ్లొక సంచలనమైన ప్రతిపాదన చేస్తున్నారు. అదే చైనా ఇండియా ఎకనామిక్ కారిడోర్. ఈ కొత్త రూట్ పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేసి చైనాని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యూరప్తో నేరుగా కలుపుతుంది. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? శత్రువుతో పొత్తా? దీనికి వాళ్లు చెప్పే లాజిక్ ఏంటంటే, రాజనీతిలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పవర్ ఎక్కడుంటే అక్కడికి అందరూ ఆకర్షితులవుతారు. అవసరమైతే శత్రువుతో కూడా చేతులు కలపాల్సొస్తుంది. సో ఫైనల్గా ఈ వ్యాఖ్యానం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. మనం చూస్తున్న ఈ వాదనలన్నీ కేవలం ఊహాగానాలా, లేకపోతే ఆసియాలో ఒక సరికొత్త భౌగోళిక రాజకీయ సమీకరణానికి ఇది నాంది పలుకుతోందా? ఆలోచించాల్సిన విషయమే.